హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బియ్యం రవ్వతో ఉప్మా. దానికి ఏమేమి కావాలంటే ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, అల్లం, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు తీసుకోవాలి. గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఒక ముచ్చట చెప్పుకుందామా. ఏదైనా తప్పు చేయడం అనేది మానవ సహజం. కానీ ఆ తప్పుని స్టార్టింగ్లోనే ఆపేయగలగటమే అది మంచి పద్ధతి. ఎవరైనా చేస్తారు తప్పులు, కానీ వెంటనే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే తప్పు చేయటం ఒకసారి కదా, 2 సార్లే కదా అనుకున్నాం అనుకోండి, అదే మనకి అలవాటైపోద్ది. ఇప్పుడు చూడండి, కొంచెం మురికి అయ్యాయనుకో బట్టలు, మనం ఎక్కడ కూర్చోవడానికైనా ఇంకా ఆలోచించం. ఎలాగ మురిగ్గా అయిపోయినాయి కదా, పర్వాలేదులే అనిపిస్తుంది. అలాగ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరుగుతూ ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదకరమైనది. అందుకని తప్పు చేయడం అనేది సహజం. ఎవరికైనా తప్పు జరగవచ్చు. అందుకోసం స్టార్టింగ్లోనే దాన్ని ఖండించాలి. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. ఎవరైనా స్టార్టింగ్లోనే ఆ తప్పుని ఖండించినట్టయితే ఇంక నెక్స్ట్ జరగకుండా ఉంటుంది. ఆ బట్టలు మురికి అవ్వకుండా ఉంటాయి. పిల్లలు ఏదో చిన్న తప్పు చేసినా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు వాళ్ళని గట్టిగానే ఖండియాలి. మనకు అనిపిస్తుంది అయ్యో పాపం కదని, అనిపించినా సరే వాళ్ళు మాత్రం గట్టిగానే ఖండించాలి. అప్పుడే నెక్స్ట్ దానికి చేయడానికి ఆలోచిస్తాడు వాడు. ఈ లోపల ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రై అయ్యాక బియ్యం రవ్వ, ఒక గ్లాసు రవ్వ తీసుకుని ఈ ఉల్లిపాయ ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, దీంట్లో వేసి ఆ బియ్యం రవ్వను కూడా కొంచెం అలా వేపుతూ ఉండాలి. ఇది అలా వేగుతూ ఉండగా పక్కన మళ్ళీ ఇంకో బాండీ పెట్టుకుని ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా మనం, 2 గ్లాసులు వాటర్ వేసి అవి హీట్ చేయాలి. అవి మరుగుతూ ఉంటాయి. ఇది నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఆ వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా, బాగా మరిగాక అప్పుడు సిమ్లో పెట్టి, ఇక్కడ ఫ్రై చేస్తున్న రవ్వని సిమ్లో పెట్టి ఆ వాటర్ వేయాలి. కొంచెం మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉంది, వాటర్ కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం పైకి చిమ్మేస్తాయి అన్నమాట. అందుకని మనం కొంచెం దూరంగా పెట్టుకుని అది ఏగిపోయే సిమ్లో పెట్టి బాగా మగ్గించాలి. ఇది మగ్గుతూ ఉంటే నీట్గా మూత పెట్టి ఉంచాలి. అయితే 2 నిమిషాలు ఆగాక మళ్ళీ మనం మూత తీసి చూస్తే అది ఎలా కుక్ అయిందో చూద్దామా. ఇంకా కొంచెం దగ్గరికి అయింది. ఇంకో 2 నిమిషాలు సిమ్లో పెట్టి మళ్ళీ ఉంచాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. నీట్గా గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ప్లేట్లోకి ఉప్మా తీసుకుందాం. వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది.